సో ఫైనల్గా ప్రపంచమే ఎదురు చూసిన ఒక వార్త మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని మొన్న ఆదివారం ప్రకటించాడు. సో దాంతో ఇప్పుడు అమెరికాను ఎదిరిస్తే ఏమవుతుంది, రష్యాను ఎదిరించాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు యూరోప్ యూనియన్కి సంబంధించిన 27 కమిషనర్స్ అండి, వీళ్ళు యూరోప్ యూనియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఊర్జులా అంటారు, 66 ఏళ్ల వయసు కలిగిన మహిళ. సో ఈవిడ భారత్కి వస్తున్నారు. సో ఇందులో మెయిన్ అజెండా ఏంటి అంటే మోదీ గారితో ఒక పంచాయతీ, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి, యూరోప్ యూనియన్ ఇప్పుడు ఏం చెయ్యాలి. గత 3 ఏళ్ల నుంచి మీరు నేను మన వీడియోస్లో ఎన్ని మాట్లాడామండి, ఒక యుక్రెయిన్ లాంటి దేశము రష్యాతో యుద్ధము చెయ్యగలదా, యుద్ధము చేసి వీళ్ళు గెలవగలరా? యుక్రెయిన్ కాదండి, అమెరికా నాటో కలిసి వచ్చినా కూడా రష్యాను ఓడించడము అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. అలాంటప్పుడు ఈ యుద్ధము వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇన్నిన్ని ఆయుధాలు ఇంతంత డబ్బు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడైనా తగ్గుతున్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీకు నాకు తెలిసిన విషయాలు కూడా ఈ యూరోప్ యూనియన్ నాయకులకు తెలియదా? అమెరికా వాడు చెప్పాడు, విన్నాము, రష్యా మీద శాంక్షన్స్ అన్నారు, శాంక్షన్స్ విధించాము, వాళ్ళ వద్ద ఆయిల్స్ కొనలేదు, గ్యాస్ కొనలేదు, మాకు కావలసిన ఎనర్జీ సోర్సెస్ మీకు రష్యా నుంచే కదా, టోటల్గా ఆగిపోతే మా దేశము ఏంటి, మా దేశ ప్రజలేంటి? 27 దేశాలు. ఇప్పుడు చాలామంది యువకులు అడుగుతూ ఉంటారు, ఈ యూరోప్ ఏంటండి, యూరోప్ యూనియన్ అంటే ఎన్నో యూరోప్ దేశాలు ఈ యూనియన్లో ఉండరండి. యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు కలిగిన ఒక గ్రూప్. ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే ఇలాంటి దేశాలను తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు యూరోప్ యూనియన్లో ఉండరు. ఈ దేశాలకు విడి కరెన్సీ ఉంటుంది, యూరోప్ యూనియన్కి ఒక కరెన్సీ ఉంటుంది. కాబట్టి తేడా తెలుసుకోవాలి. సో వీళ్ళు రష్యా మీద అమెరికా చెప్పింది కదా అని చెప్పి శాంక్షన్స్ విధించి, ఇప్పుడు మీరేం చేస్తారు, జయశంకర్ గారు యూరోప్ వెళ్తారండి, వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఎన్ని కష్టతరమైన ప్రశ్నలు, మీరెందుకు రష్యా వద్ద ఆయిల్స్ కొంటారు, రష్యాకి ఇలా వార్ ఫండింగ్ చేస్తున్నారా, అంటే ఇలాగ యుక్రెయిన్ ఓడిపోవాలనుకుంటున్నారా, యుక్రెయిన్ ఓడిపోతే అమెరికా యూరోప్ యూనియన్ కూడా ఓడిపోయినట్టే కదా, ఇదే మీరు కోరుకుంటున్నారా, ఇలాగా వరస పెట్టి ప్రశ్నలు. కానీ మీకు డిప్లొమాటిక్ అనుభవం ఉంది అనుకోండి, ఆ ప్రశ్నలకు కూల్గా కామ్గా జవాబు చెప్తూ వెళ్ళడం. మీరు జయశంకర్ గారిని తీసుకోండి, అజిత్ దోవెల్ గారిని తీసుకోండి, వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈ యుద్ధము అనవసరం అండి, అనవసరమైన ఒక యుద్ధము మీరు చేస్తున్నారు. ఇక రష్యా అంటారా, మా మిత్రదేశము, ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళతో మాకు ఫ్రెండ్షిప్ ఉంది, మా దేశ భవిష్యత్తు కోసరం, మా దేశము కోసము మేము రష్యా వద్ద ఇలాగో ఆయిల్స్ కొంటున్నాము, ఇందులో మాకు తెలిసి ఎటువంటి తప్పు లేదు, క్లియర్గా చెప్తున్నాం. ఫ్రెండ్స్ నేను మాట్లాడే విషయాలు పెద్ద పెద్ద విషయాలండి. ఈ చిన్న చితక ఈ నాయకులు ఉంటారు చూసారా, అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు, భారత్ యొక్క ఫారిన్ పాలసీని అర్థం చేసుకోలేరు. ఒక మోదీయో, అజిత్ దోవెలో, జయశంకరో వీళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో ఇవాళ డిప్లొమసీ అనేది చేస్తున్నారు. కాబట్టే భారత్ను మనము ఇంత గొప్పగా ప్రపంచ దేశాలంతా, జస్ట్ ఇమాజిన్ అండి, యూరోప్ యూనియన్ యొక్క కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఈవిడ 27 కమిషనర్స్ని పెట్టుకొని హుటాహుటీగా భారత్కు వస్తున్నారు. అడిగితే ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అండి, అంటే ఇండియా యూరోప్ యూనియన్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అంటారు, దీని గురించి మేము వస్తున్నాము. అలా కాదండి, రేపు యుక్రెయిన్ సరెండర్ అయిపోతే మీకు సౌదీ అరేబియాలో అమెరికా రష్యాకు సంబంధించిన హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎలాగ యుద్ధాన్ని ఆపాలి, యుద్ధాన్ని ఆపినప్పుడు బార్గెయిన్ ఏమిటి, మరి 3 ఏళ్ల పాటు యుక్రెయిన్కి జరిగిన నష్టము, రష్యాకు జరిగిన నష్టము, మరి యూరోప్ అంతా కూడా ఇవాళ అతలాకుతలం అయిపోయి ఉంది కదా, ఏం చెయ్యాలి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇందులో యూరోప్ లేదు, యూరోప్ యూనియన్ లేదు, యుక్రెయిన్ లేదు, వీళ్ళు ఎవరూ లేని ఒక హై లెవెల్ మీటింగ్ అనేది సౌదీ అరేబియాలో ఇవాళ రష్యా అమెరికా మధ్య జరుగుతుంది. అర్థము ఏమిటి, ఒక విషయం మీద మీకు క్లారిటీ లేదు. ఇది జో బైడెన్
అతని కుటుంబం కోసరము ఈ ఫెడరల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ అవినీతి కోసరము ఈ యుద్ధాన్ని చేశారు. ఇది ఒక పెద్ద డ్రామా, ఇందులో నిజాయితీ లేదు. అంటే ఫండింగ్ ఇస్తున్నాము అంటున్నారు, సకానికి సగం డబ్బు ఈ సెనేటర్లు, మీకు ఫెడరల్ అధికారులు, జో బైడెన్ యొక్క ఫ్యామిలీ వీళ్ళే సకానికి సగం డబ్బులు మింగేశారు. ఈ అగ్రిమెంటే వీళ్ళు జెలెన్స్కీతో కుదుర్చుకున్నారు. ఇది ఏదీ తెలియకుండా యూరోప్ యూనియన్ వాళ్ళు అమెరికా చెప్పింది కాబట్టి రష్యానే మా శత్రువు, రష్యా మీద మేము శాంక్షన్స్ విధిస్తాము, ఆయుధాలు ఇస్తాము, యుద్ధాలు చేస్తాము. ఏమిటి యూజ్? ఏ యూజు లేదు. ఇవాళ ప్రతి ఒక్క యూరోప్ దేశము కూడా అడుక్కు తింటున్నారు. భారత్ అనబడే దేశము లేకపోతే ఇవాళ ప్రపంచం ఏమైపోయేదో. ఇదే జైశంకర్ ఆయన ఏమంటారు, వి సేవ్డ్ ద వరల్డ్. రష్యా యొక్క ఆయిల్స్ను ఒక లెవెల్లో అలాగా ప్రైసింగ్లో ఉంచడం ద్వారా మేము ప్రపంచాన్నే కాపాడాము. ఒకవేళ డిమాండ్ పెరిగి ఉంటే, రష్యా ఆయిల్స్ మేము కొనకపోయి ఉంటుంటే, మీకు మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు వాళ్ళు చెప్తున్న ధరలకు మీరు ఆయిల్స్ కొనలేకపోయి ఉండేవాళ్ళండి. దాని నుంచి, అలాంటి ఒక ఆయిల్ క్రైసిస్ నుంచి ప్రపంచాన్ని మేము కాపాడాం. అలాంటి ఒక డిప్లొమసీ మనం చేస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళు వస్తున్నారు, వచ్చి ఏం మాట్లాడతారు, మోదీ గారు వీళ్ళిద్దరూ కలిసిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏమిటి అంటే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, కనీసం ఇవాళైనా మీరు మేల్కొన్నారు. ఇప్పుడు 2021లో అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. తాలిబాన్ తీవ్రవాదులు అన్నారు, ఎవరు వాళ్ళతో ఎటువంటి నెగోసియేషన్స్, ఏ వ్యాపారము, ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ ఉండకూడదని అనుకున్నారు. కానీ ఆ టైంలో మీరు భారత్ను గమనించారు అనుకోండి, వాళ్లకు కావలసిన సహాయం మందులు అనండి, వ్యాక్సిన్స్ అనండి, గోధుమ అనండి, బియ్యము, చక్కెర, వీటిని ఇరాన్ ద్వారా మనం పంపించాం. ఎందుకు పంపించాం? ఒకవేళ డిలే చేసాము అనుకోండి, ఎందుకులే తర్వాత చూద్దాము, అక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులే కదా అని మనం అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, చైనా పాకిస్తాన్ దూరిపోతారు. సో మనకు అవకాశము లేకుండా వాళ్ళు వెళ్ళి అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రస్తుతం ఉండే ఈ పరిస్థితి టోటల్గా డిటోరియేట్ అయిపోతుంది. కాబట్టి ఇండియా ముందు ఇనిషియేషన్ తీసుకున్నాం, మనం ముందు వెళ్ళి ఇవాళ తాలిబాన్ని మన దారిలోకి తెచ్చుకున్నాం. ఇది ఉండాలి, ఈ చతురు ఉండాలి, ఈ తెలివితేటలు ఉండాలి. ఇదే మనము యూరోప్ యూనియన్కి చెప్పాము, రష్యాతో కూర్చోండి, మాట్లాడండి. ఎందుకు యుద్ధము ఎందుకండి? నాటోలో యుక్రెయిన్ చేరితే నేను ఒప్పుకోను అని పుతిన్ గారు అన్నారు. నాటోలో యుక్రెయిన్ ఉండకూడదు, నాటో దళాలు యుక్రెయిన్ దాకా రాకూడదు. ఇందులో మీకేమిటి సమస్య? ఎవరికేమిటి సమస్య? ఎవరికి ఏమీ లేదు. అనవసరమైన యుద్ధాన్ని ఇవాళ ఇంతమంది చేసి ఇంత నష్టపోయి ఆఖరికి కరెంటు కూడా లేని దేశాలు మిగిలే. ఏంటి, మేము అడ్వాన్స్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, మేము తెల్లవాళ్ళము, మీకన్నా సుపీరియర్, ఇన్ని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కరెంటు లేదండి, నీరు లేదండి, గ్యాస్ ఆయిల్స్ లేకుండా బతుకుతున్నారు. ఇవాళ భారతదేశానికి వచ్చి 27, 28 2 రోజుల పాటు 27 కమిషనర్స్ ఢిల్లీలో ఇక్కడ ఉంటారు. ఉర్జులా గారు మోదీ గారిని కలుస్తారు. అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ అమెరికా రష్యా కలిసిపోయారు కదా అంటే, మేమైతే హ్యాపీ అమ్మా, ఎందుకంటే చైనా యొక్క ఆధిపత్యము తగ్గిపోతుంది. ఇప్పుడు రష్యా ఏమవుతుంది, అమెరికాతో శత్రుత్వం కాబట్టి చైనాతో క్లోజ్గా కలిసిపోతున్నారు. సో మీకు డొనాల్డ్ ట్రంప్ గారు దీనిని ఆలోచించి రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడంతో చైనా యొక్క పెత్తనాన్ని ఈయన ఆపేస్తున్నారు. ఇక్కడ జరిగింది ఇదే కదా, కాబట్టి మేము మీతో ఎక్కువ వ్యాపారం చేయగలము, మా జీడిపి పెరగడము కాదు, మీ జీవితాలు కూడా బాగుపడతాయి. చైనా అనబడే దుష్టుడిని పక్కన పెడితే ఈ ప్రపంచమంతా బాగుంటుంది. కాబట్టి ఇంకొక దుష్టుడు జెలెన్స్కీ నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇతను వెళ్ళిపోయాడు అంటే ప్రపంచం మాత్రము సుఖశాంతులతో ఆనందంగా హాయిగా ఎప్పటిలాగే ఉంటుందని వీళ్ళందరూ, అంటే యుద్ధ నిపుణులు అందరూ భావిస్తున్నారు. అది జరగాలని మనం కోరుకుందాము. మరి యూరోప్ యూనియన్ నుంచి ఇంతంత మంది భారత్కి వచ్చి తిష్ట వేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని వెనుక ఉండే స్టోరీ ఏంటి? మీ అనాలిసిస్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.